రైట్గా ఎన్నికల వేళైతే ఏపీలో రాజకీయ సమీకరణాలు అయితే మారుతూ ఉన్నాయి. అధికార విపక్షాల మధ్య ఇంతకు ముందు మనం చెప్పినట్టు మాటల యుద్ధం నడుస్తుంది. అలాగే ఈ ఓట్ల పంచాయతీ కూడా సమపాలలో అటువైపు జంపింగ్లు కూడా నడుస్తున్నాయి. ఏదైతే ఈ ఓట్లకు సంబంధించి ఈసీకి అయితే రెండు పార్టీలు కూడాను ఫిర్యాదు చేసుకోవడం జరిగింది. దానిపైన కూడా ఈ నెల 22న ఫైనల్ లిస్ట్ను కూడాను ఈసీ ప్రకటిస్తుందని కూడా చెప్పింది. రైట్, ఇక ఈరోజు మనతో పాటు డిస్కషన్లో ఉంటున్నారు అనలిస్ట్ కృష్ణంరాజు గారు, అలాగే టీడీపీ నుంచి శ్రీకాకుళం టీడీపీ జిల్లా అధ్యక్షులుగా కోన రవికుమార్ గారు, అలాగే వైసీపీ నుంచి వాసుపల్లి జానకిరామ్ గారు. గుడ్ మార్నింగ్ అండి. కోన రవి గారు, మీతో ముందుగా స్టార్ట్ చేస్తా. రాజకీయ సమీకరణాలు మారుతూ ఉన్నాయి. ఇప్పుడు మీ పార్టీ నుంచి పక్క పార్టీకి నిన్నటి వరకు మా అధినేత ఏం చెప్తే అదే చేస్తాను అన్నటువంటి నాయకుడు నెక్స్ట్ పార్టీలో విజయవాడ నుంచి సీట్ కన్ఫర్మ్ చేసుకున్నారు. సో మీ పార్టీలో ఉన్న ఏదైతే కొంత ఎప్పటి నుంచో సిట్టింగ్లో ఉన్నటువంటి వాళ్ళు పక్క పార్టీలకు వెళ్ళారని బాధపడాలా, లేదంటే అక్కడి నుంచి మీకు పార్థసారథి గారు కానీ, అలాగే మనం చూసి ఆనందగారు లైన్లో ఉన్నారు పార్థసారథి గారు, అలాంటి వారు ఉన్నారు. మరి ఎలా రియాక్ట్ అవుతారు దీన్ని, అసలు దీనిపైన? ఈరోజు డిస్కషన్లో ఉన్నటువంటి పెద్దలందరికీ నమస్కారం. ఇది ఎన్నికలు వచ్చే వేళ కాస్త జంపింగ్లు అటు ఇటు అనేటటువంటిది చాలా సహజమైన పరిణామం అయిపోయింది. ఎందుకంటే నాయకులు విలువలు వదిలేస్తున్నప్పుడు ఇటువంటి సంఘటనలు జరుగుతూ ఉంటాయి. అంతవరకు అధిష్టానం ఏ పార్టీ కానివ్వండి, అధిష్టానం చెప్పిందే వేదం అని చెప్పి మాట్లాడి, అధిష్టానం చెప్పిన తర్వాత తీసుకున్న నిర్ణయాలకు ఇంకా నిర్ణయమే తీసుకోలేదు. అసలు మా తెలుగుదేశం పార్టీలో ఎమ్మెల్యే సీట్లు కానీ ఎంపీ సీట్లు కానీ ఈ రోజు వరకు కూడా అధికారికంగా ఒక సీట్లు కూడా పార్టీ ఏమీ నిర్ణయాలు తీసుకోలేదు. అయినప్పటికీ ఈరోజు కేశినేని నాని గారు లాంటి వాళ్ళు వెళ్ళారనంటే ఇది మీకు కూడా తెలుసు. గత 4 సంవత్సరాల నుంచి కూడా ఆయన వ్యవహార శైలి కావచ్చు, లేకపోతే ఆయన మాట్లాడుతున్న విధానం కావచ్చు, లేదా అక్కడ ఉన్నటువంటి పార్టీ ఎక్స్ఎమ్మెల్యేలు నియోజకవర్గ ఇన్ఛార్జీలతో వ్యవహరిస్తున్నటువంటి తీరు కావచ్చు, ఇవన్నీ కూడా పరిణామాలు అతనే ఇన్సెక్యూరిటీ ఫీల్ అయ్యి ఈరోజు పార్టీని విడిచిపెట్టి వెళ్ళారు. అయితే వైసీపీ పార్టీకి అంతకన్నా ఇంకొక వ్యక్తి కూడా లేరు. అందుకని ఆయన ముందు నుంచే మరి ఇవన్నీ పరిణామాలు గమనిస్తూ ఉంటే ఆయన వైసీపీ పార్టీతో ముందు నుంచే టచ్లో ఉన్నారు. ఎందుకంటే ఈయన పైన ప్రత్యర్థిగా పోటీ చేసినటువంటి ఆ పీవీపీ ఆయన పార్టీ కార్యక్రమాలకు కానీ వైసీపీ పార్టీ కార్యక్రమాలకు కానీ అన్నిటికీ కూడా చాలా దూరంగా ఉన్నారు. అప్పటి నుంచి కూడా ఓడిపోయిన నాటి నుంచి వారు అప్పటి నుంచి కేశినేని నాని గారు అక్కడ ఏమైనా టచ్లో ఉన్నారేమో. అందుకనే ఈ పరిణామం అంటే వెంటనే నిర్ణయాలు అనేది బయటికి రావడానికి కారణం ఇది ఎప్పటి నుంచో ఉన్నటువంటి ఇంటర్నల్ కనెక్టివిటీ అనే భావించవచ్చు. సో ఆ యాంగిల్లో మనం చూసేటప్పుడు తప్పనిసరిగా అది వచ్చింది. ఈరోజు తెలుగుదేశం పార్టీ సీట్ ఇవ్వలేదని ఆయన ఇవ్వమని ఆయనకేం చెప్పలేదు, లేదా తెలుగుదేశం పార్టీ సిట్టింగ్కి ఇవ్వమని చెప్పలేదు. నాకు తెలిసి ఒకప్పుడు ఎప్పుడో చంద్రబాబు నాయుడు గారు ఇటు ఎమ్మెల్యేలకు కానీ ఇటు ఎమ్మెల్సీలకు ఎంపీలకు కానీ సిట్టింగ్ స్థానాలు అందరికీ ఇస్తామని చెప్పి ఒక 7-8 నెలల క్రితం ఎక్కడో ప్రకటన చేసినట్టు కూడా నాకు గుర్తు. కాబట్టి ఇది కేవలం ఆయన ఇన్సెక్యూరిటీ ఫీల్ అవ్వడం వల్ల ఒకటైతే, ఎవరితో కూడా కేడర్తో కానీ నాయకులతో కానీ ఆ పార్లమెంట్ పరిధిలో సఖ్యతగా లేకపోవడం వలన ఉండేటటువంటిది. ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారి పార్టీలోకి ఎందుకు చేరారంటే, జగన్మోహన్ రెడ్డి వాళ్ళ శాసనసభ్యులకు కానీ లేకపోతే ఎవరికి కానీ ఆయన చెప్తుంది ఏంటంటే, మీరందరూ ఎవడయ్యా, మీరేం కాదు, అంతా నన్ను చూసి ఓటేస్తారు, కాబట్టి మీరు ఇక్కడి నుంచి ఇంకో దగ్గర నేను ట్రాన్స్ఫర్ చేసినా ఇంకా అక్కడి నుంచి ఉద్యోగస్తులకు ట్రాన్స్ఫర్లు చూసాం. కానీ రాజకీయ పార్టీలో కూడా ఎమ్మెల్యేలకి ఎంపీలకి ట్రాన్స్ఫర్లు అనేది మొదటిసారి. ఎక్కడో ఒక దగ్గర ప్రతి రాజకీయ పార్టీలో కూడా ఎవరో నియోజకవర్గాల్లో ఉన్నటువంటి అక్కడ ఉన్న స్థానిక పరిస్థితిలో, లేదా అతని మీద ఉన్నటువంటి వ్యతిరేకత, లేదా అక్కడ ఉన్నటువంటి సామాజిక సమీకరణలో, లేదా అక్కడ ఉన్నటువంటి ఇంకా అంతకన్నా బెటర్ అభ్యర్థులు వచ్చేటప్పుడు ఏదైనా ఉంటే 1-6 నియోజకవర్గాల్లో అటు ఇటు స్థానచలనం జరగవచ్చును. అది సహజం. 1-6కి ఎవరు పెద్దగా మాట్లాడేటటువంటి పరిస్థితి ఉండదు. కానీ వేరే ఇక్కడ ఈయన ఏంటంటే ఇప్పటికి ఒక 20 మందిని ట్రాన్స్ఫర్లు కొట్టడం, అలాగే రెడ్లు ఉంటే బీసీలు తీసేసి రెడ్లు తీసుకురావడం, లేకపోతే ఎస్సీలని దళితుల్లోనేమో ఇక్కడున్న దళితులను తీసుకెళ్ళి అక్కడ కొట్టడం. గతంలో 90s లో చరిత్ర చూసుకుంటే మా ట్రాన్స్ఫర్స్ ఏ రోజు గతంలో 90 స్థానాలు జరగలేదమ్మా. మీరు చూడండి, 99లో కూడా చంద్రబాబు నాయుడు గారు పిలుపునిచ్చారు, తటస్థులు రాజకీయాల్లోకి రావాలని చెప్పి. ఆయన రెండోసారి 99 ఎన్నికల్లో తటస్థులు రావాలి రాజకీయాల్లోకి, మేధావులు రాజకీయాల్లోకి రావాలి,
అలాగే నైపుణ్యం ఉన్న వాళ్ళు రాజకీయాల్లోకి రావాలి అని చెప్పేటటువంటి నినాదంతో ఆ రోజు 1999లో దాటికోసం సభలు కూడా నిర్వహించాం. మీరు గుర్తు తెచ్చుకోండి, అప్పటికి బీఆర్కే ఛానల్ పుట్టలేదు. కానీ ఆ రోజు మేము సభలు కూడా నిర్వహించాం, ప్రాంతీయ సభలు నిర్వహించాం. తటస్థులారా రండి అని చెప్పి ఒక పిలుపునిచ్చారు. ఆ పిలుపులో భాగంగా ఆ రోజు అనేక మంది మేధావులు వచ్చారు. ఆ రోజుల్లో వచ్చినటువంటి ఆ భాగంగానే అప్పుడులో ఉన్నటువంటి రిటైర్డ్ సిబిఐ డైరెక్టర్ విజయరామారావు గారు కానీ ఇంకా అనేక మంది రాజకీయాల్లోకి వచ్చారు. వచ్చిన తర్వాత కూడా కొంతమంది స్థిరంగా రాజకీయాలు చేయగలిశారు, మరి కొంతమంది స్థిరంగా రాజకీయాలు చేయలేకపోయారు. వాళ్ళు మళ్ళీ కనుమరుగైపోవచ్చు. కానీ తెలుగుదేశం పార్టీ ఎప్పుడూ కూడా ఎన్టీ రామారావు గారు పార్టీ పెట్టినట్టు నుంచి కూడా యువకులకు ప్రాధాన్యత ఇవ్వాలని, చదువుకున్న వాళ్ళకి ప్రాధాన్యత ఇవ్వాలని, చదువుకున్న వాళ్ళు రాజకీయాల్లోకి రావాలని ఆ రోజు ఎన్టీ రామారావు గారు వాళ్ళ తాలూకా కుటుంబ నేపథ్యాలు, వ్యక్తిగత గుణగణాలే కాదు, వారు చదువుకున్న చదువుకు కూడా అత్యధికమైనటువంటి ప్రాధాన్యత ఇచ్చి చదువుకున్న వాళ్ళు అంత ఎక్కువ మంది రాజకీయాల్లోకి, యువతరాన్ని రాజకీయాల్లోకి తీసుకొచ్చినటువంటి ఘనత తెలుగుదేశం పార్టీది అన్నాడు. ఎప్పుడు కూడా తెలుగుదేశం పార్టీ ఒక రాజకీయ శిక్షణ కళాశాల లాంటిది. దీంట్లో అనేక మంది విద్యార్థులు వస్తారు, వాళ్ళు నేర్చుకుంటారు. కొంతమంది పార్టీని వదిలిపోతుంటారు, కొంతమంది అదే పార్టీలో దీంట్లో కొనసాగుతూ ఉన్నటువంటి వాళ్ళు 40 సంవత్సరాలుగా 42 సంవత్సరాలుగా ఇదే పార్టీలో కొనసాగుతున్న నాయకులు ఉన్నారు. ఇదే పార్టీలో అన్ని రకాల హోదాలు పొంది, అనుభవాలు పొంది, ఈరోజు అనుభవాలు తీసుకొని అంతా అనుభవించి ఈరోజు పార్టీని వదిలి వెళ్ళిపోయిన వాళ్ళు ఉన్నారు. ఇప్పుడు కేసీఆర్ నాని గారు ఉన్నారు, 2 సార్లు విజయవాడ పార్లమెంట్ సభ్యులుగా ఎన్నికయ్యారు. తెలుగుదేశం పార్టీ ఆయనకేమో నేను రేపు నీకు సీట్ ఇవ్వమని చెప్పలేదు, లేకపోతే తెలుగుదేశం పార్టీని వెళ్ళిపోమని చెప్పలేదు. ఆయన ఈ కనెక్షన్ చూస్తూ ఉంటే, అంటే ఆయన ఇలాగ అడుగుపెట్టిన మరుక్షణమే విజయవాడ పార్లమెంట్ అనౌన్స్ చేశారనంటే ఈయన గతంలో నుంచే ఇతను జగన్మోహన్ రెడ్డితో టచ్లో ఉన్నారనడానికి ఎంతకైనా రుజువులు ఏం కావాలి? అంటే ఇన్నాళ్ళు తెలుగుదేశంలో ఉండి కోవర్ట్ ఆపరేషన్ చేశారని భావించవచ్చు. కాబట్టి ఇటువంటి సహజమైన పరిణామం. ఈరోజు వైసీపీలో నుంచి వేరే పార్టీలోకి వెళ్తున్నారు. ఇప్పుడు సపోజ్ వంశీ గారు ఉన్నారు విశాఖపట్నం, ఆయన ఏంటి జగన్మోహన్ రెడ్డి పాదయాత్ర చేసిన నాటి నుంచి ఈ రోజు వరకు ఉన్నాడు. ఆయన బీసీ, ఆయనకి ఇచ్చిన గౌరవం ఏంటి? అక్కడ సంజీవ్ కుమార్ గారు ఉన్నారు, ఆయన తీసుకొచ్చి కర్నూలు పార్లమెంట్ సభ్యుని చేశారు. పేరుకే వాళ్ళు బీసీలో మేము తప్ప పదవులు ఇచ్చామని చెప్పుకోవడానికే తప్ప వాళ్ళకి ఎవరికి ఎటువంటి బాధ్యతలు లేవు, ఎటువంటి బరువు లేదు, ఎటువంటి హోదా లేదు, ఎటువంటి పనులు కూడా జరగవు. నీకెందుకయ్యా ఎంపీ వెళ్ళి అడిగి ఏమండి అభివృద్ధి కార్యక్రమం చేయాలంటే ఎమ్మెల్యేలు చూసుకుంటారులే, నీకేంది అనంటే మరి ఆయన ప్రజలకి సమాధానం చెప్పాల్సిన బాధ్యత లేదా? పార్లమెంట్ సభ్యుడు ప్రజలకు జవాబుదారీ కాదా? అలాగే జోగులు గారు ఒక్క నిమిషం అండి, జోగులు గారు మా కంబాల జోగులు గారు రాజాం నుంచి పాయకరావుపేట వేశారు. రాజాంలోనే సమర్థత లేని అనుకుంటే పాయకరావుపేట వెళ్తే అక్కడ ఏమైనా ఆంజనేయుడు అయిపోతాడా మా జోగులు? ఆయన కూడా వెళ్ళి అడిగాడట, నాకున్న సమాచారం. వెళ్ళి అడిగితే ఏమయ్యా జోగులు, నువ్వు ఎక్కడుంటే ఏముంది, ఎక్కడైనా నా బొమ్మే, అక్కడైనా నా బొమ్మే, నువ్వు సూట్ కేసు పట్టుకున్నాడు అన్నాడట. అంతేగాని అసలు ఎమ్మెల్యేలకి మర్యాదగా మాట్లాడాలి, ప్రజాప్రతినిధులకి మర్యాద ఇచ్చి మాట్లాడాలి, గౌరవించి మాట్లాడాలి, వాళ్ళకున్న గౌరవాన్ని కాపాడాలి అన్నటువంటి ఆలోచన సరళి జగన్మోహన్ రెడ్డిలో లేదు. నియంతృత్వం, ఫ్యూడలిజం, ఫ్యాసిజం, అలాగే దాన్ని ఏమంటారు, ఆయన చేసేటటువంటి ఆయన బాడీలోనే ఒక భాగం ఫ్యాక్షనిజం, ఇవి తప్ప ఇజాలు ఎక్కువగా ఉన్నటువంటి వ్యక్తి మరి ఎప్పుడు కూడా నిజాన్ని ఎప్పుడు గ్రహిస్తాడు? ఇది మీరు ట్రాన్స్ఫర్స్ అంటే ఇప్పుడు కంబాల్ జోగులు ఉన్నాడండి, పాయకరావుపేటకి ఏంటి సంబంధం? ఆయనకి ఎప్పుడైనా పాయకరావుపేట టికెట్ తీసుకుని వెళ్ళాడా? ఇక్కడ ఇప్పుడు జోగులు ఇక్కడేమో 3 సార్లు గెలిచాడు. ఆయనకన్నా సమర్థుడు ఎవడున్నాడు? ప్రజల్లోకి వెళ్తాడు 3 సార్లు. ఆయన అసెంబ్లీ సెగ్మెంట్లో అదే రాజాంలో ఆయన గెలిచినటువంటి వ్యక్తి. ఆయన మా పార్టీ ఓడిపోయింది, అంతకన్నా మా మంచి వ్యక్తిని తీసుకెళ్ళి నువ్వెక్కడో పాయకరావుపేట వేసి అన్న నాకు ఇబ్బంది కదా అని అంటే, ఎక్కడైనా నా ముఖమే కదా, నీ ముఖం చూసి ఎవడు ఓటేస్తాడు అంటాడు. ఏంటిది? ఇంత అవమానాలు ఏంటి? ఇంత అవమానాలు భరించాడు ఉండాలా పార్టీలో? ఈరోజు వైసీపీ పార్టీ నుంచి బయటకు వస్తున్నటువంటి ఎమ్మెల్యేలు కానీ, ఎంపీలు కానీ, ఇతర నాయకులు కానీ, ఎమ్మెల్సీలు కానీ, కార్యకర్తలు కానీ, సర్పంచులు కానీ, ఎంపీపీలు కానీ, జడ్పీటీసీలు కానీ, కార్యకర్తలు కానీ ఆ పార్టీలో జగన్మోహన్ రెడ్డి తాలూకా విధానాలు నచ్చక, జగన్మోహన్ రెడ్డి ఫ్యాసిజం నచ్చక, జగన్మోహన్ రెడ్డి ఫ్యాక్షనిజం నచ్చక, జగన్మోహన్ రెడ్డి అహంకారం నచ్చక ఈరోజు మా వ్యవస్థల్ని నిర్వీర్యం చేసి మమ్మల్ని నిర్వీర్యం చేశాడు రాజకీయంగా అనేటటువంటి భావనతోనే
ఈరోజు తెలుగుదేశం పార్టీలోకి ఎంతో మంది వస్తున్నారు. వస్తామని చాలా మంది టచ్ లో నేను ఉన్నారు ఇచ్చిన థర్డ్ లిస్ట్ లో కూడా మీ జిల్లాకు చాలా సంబంధించిన మంది మారింది ఉన్నారు. కదా టెక్కల్ నుంచి. కాబట్టి టెక్కల్ నుంచి ఇప్పుడు దువ్వాడ ఆయన శ్రీనివాస్ చేసేటటువంటి విధానం నేను అడుగుతా ఉన్నా అండి. ఇంకోటి కూడా జగన్మోహన్ రెడ్డి గారికి అడుగుతున్నాను, ఏమండి ట్రాన్స్ఫర్లు చేయడానికి దళితులే దొరికారా? ట్రాన్స్ఫర్లు చేయడానికి బీసీలే దొరికారా? ఏ గొంగరూరు జయరాం ఉన్నాడు, ఆలూరు నియోజకవర్గం, నువ్వు 5 సంవత్సరాలు మంత్రి ఇచ్చావు. మరి మంత్రిగా ఉన్నవాడు ఆ నియోజకవర్గాన్ని ఎంతలా డెవలప్ చేసుకుంటాడు? చేసిన వ్యక్తిని ఎందుకు మార్చుకున్నావు? మార్చి నువ్వు పార్లమెంట్కి ఆయన వెళ్ళనవర్రో అన్నట్టు పార్లమెంట్కి ఎందుకు పెడుతున్నాడు? ఎందుకు ట్రాన్స్ఫర్ చేస్తున్నాడు? ఒకడికేమో తండ్రిని చేస్తాడు, కొడుకుకి ఇస్తాడు, అందరూ వారసత్వాలే. అక్కడ కేవలం సమితులు ఎవరంటే కేవలం సమితులు బీసీలు బడుగులే, దళితులు బీసీలు గిరిజనులే, వీలే సమితులు జగన్మోహన్ రెడ్డి దాంట్లో. రైతులను ఎవరిని కూడా కదపలేడు, ఎందుకంటే కదిపితే వాళ్ళు తిరిగి గట్టిగా ఇస్తారు. ఇప్పుడు అక్కడ కాపు రామచంద్రారెడ్డిని తీసాడు, ఒక బీసీని తీసి అక్కడ ఎవరికి ఇచ్చాడండి? మెట్టు గోవింద్ రెడ్డికి ఇచ్చాడు. అంటే ఎస్సీ అక్కడి నుంచి ఎక్కడ ట్రాన్స్ఫర్ చేశాడు? బీసీలను ట్రాన్స్ఫర్ చేశాడు. జానకిరామ్ గారు విన్నారు, రవి గారు బడుగు బలహీన వర్గాల ఆశా జ్యోతి అని చెప్పుకుంటూ ఉంటారు. స్థాన చలనాల్లో ఎస్సీ ఎస్టీ బడుగు బలహీన వర్గాలకు సంబంధించిన వాళ్ళే మార్పులు ఎక్కువగా జరిగాయని అంటున్నారు ఈ రాజకీయ ట్రాన్స్ఫర్స్ లో. రవికుమార్ గారికి నమస్కారం. ఇప్పుడు ఒకటి తెలుసుకోవాలండి, పెద్దలు రవికుమార్ గారు ఉత్తరాంధ్రలోని టీడీపీకి ఒక మంచి నేత, ఆయనకి అనుభవం కూడా ఉంది. కానీ ఇక్కడ చంద్రబాబు నాయుడు గారి పరిపాలనలో దళితులను ఏ విధంగా తిట్టారు, బీసీలను ఏ విధంగా తిట్టారు, ఆయన స్వయంగా ఒక ముఖ్యమంత్రి హోదాలోని గౌరవ చంద్రబాబు నాయుడు గారు తిట్టినటువంటి మాటలు ఈ రోజుకి కూడా బీసీలు కానీ దళితులు కానీ మర్చిపోలేదండి. ఈరోజు దళితులకి ఏదైనా అన్యాయం జరిగిందంటే అది చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వంలోనే జరిగింది అనుకోవాలి తప్ప, మరి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఏ పని చేసినా కూడా 1-2 సార్లు ఆలోచించి విధానపరమైన నిర్ణయాలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తీసుకుంటుంది. దీంట్లోని ఎవరికైనా సరే ఇప్పుడు చూసినట్లయితే అనేక మందికి చంద్రబాబు గారి టైంలోని ఎవరికి కూడా నామినేటెడ్ పదవులు, అంటే ఆ పార్టీకి కొమ్ము కాసి ఆ పార్టీని అధికారంలో తెచ్చినటువంటి కార్యకర్తలకు ఎవరికి కూడా ప్రాధాన్యత లేకుండా ఆయన అధికారంతోనే 5 ఏళ్ళు పరిపాలన చేశారు. ఉదాహరణకి విశాఖపట్నంలోనే ఉన్నటువంటి విఎంఆర్డీఏ చైర్మన్ కూడా చంద్రబాబు నాయుడు గారు ఉన్నారు. దానికి జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత విఎంఆర్డీఏ చైర్మన్ గా ఒక బీసీ మహిళని, అక్రమాని విజయ నిర్మలా గారు అని ఒక బీసీ మహిళని పెట్టడం జరిగింది. సో ఇటువంటి చరిత్ర మరి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఉంది. ఇంకా రవి గారు చెప్పిన విధంగా ఏంటంటే మన వంశీకృష్ణ శ్రీనివాస్ గారు పార్టీ నుంచి బయటకు వెళ్లి జనసేన పార్టీలో చేరారు, అది కూడా ఆయన ప్రస్తావించారు. కాబట్టి ఇక్కడ స్థానికంగా వంశీ గారు ప్రతి పార్టీ అధికారంలోకి వచ్చినప్పుడు చెప్తారు, అలాగే ప్రచారంలోకి వచ్చినప్పుడు చెప్పే మాటలే. కానీ ఇప్పుడు మీ పార్టీలు ఇప్పుడు ముఖ్యంగా ఈ స్థాన చలనాలు అంటే అక్కడ ఉన్నటువంటి అభ్యర్థులను కాదని వేరే వాళ్ళు పక్కదాని నుంచి తీసుకొచ్చి పెడితే, అంటే స్థానికంగా ప్రజల్లో వాళ్ళకి నమ్మకం లేని వాళ్ళని తీసుకొచ్చి వేరే దగ్గర పెట్టి వేరే వాళ్ళని తీసుకొచ్చి ఇక్కడ పెడుతున్నారు. అలా నమ్మకం వస్తుంది అంటారా? అంటే అలా లేకనే అంటే ఓటమి భయం పట్టుకొని ఇదంతా చేస్తున్నారని టీడీపీ అట్లాగేం లేదండి. ఇప్పుడు ప్రతి చంద్రబాబు నాయుడు గారి టైంలో కూడా వంగలపూడి అనిత గారు పాయకరాపేట ఎమ్మెల్యేగా ఉండేటప్పుడు ఆమెను తీసుకుని వెళ్ళి కొవ్వూరులో పెట్టారు. ఇది ఇప్పుడు మరి పాయకరాపేటకి కొవ్వూరుకి ఎంత దూరం అండి? అంటే జిల్లా మారి పెట్టారు. అదేవిధంగా మరి రాజాం నుంచి కంబాల్ జోగులు గారిని విశాఖపట్నం జిల్లాకి రప్పించడం జరిగింది. దీంట్లోని పార్టీలు గెలవాలి అనుకునేటప్పుడు ఒక వ్యూహాత్మకంగా వెళ్ళే ప్రయత్నంలో భాగంగా మార్పులు చేర్పులు సంస్థాగతంగా చేసుకుంటారు. అది వాళ్ళ పార్టీలోని వాళ్ళకు ఉంది, మా పార్టీలో మాకుంది. మా పార్టీలో చాలా, ఎందుకంటే దాదాపుగా 151 మంది ఎమ్మెల్యేలు ఉండే పరిస్థితి, 23 మంది ఎంపీలు ఉన్నటువంటి పరిస్థితి. దీంట్లో భాగంగా కొన్ని మార్పులు చేర్పులు చేర్చుకోవాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే చాలా మరి టీడీపీ నుంచి కావచ్చు, జనసేన నుంచి కావచ్చు, మిగతా పార్టీల నుంచి కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోకి వచ్చేటటువంటి వాటికి కూడా ఏ విధంగా అకామిడేట్ చేయాలి. ఎందుకంటే వాళ్ళు గతంలో ప్రజల తరపున ఏ పార్టీలో పనిచేసినా ప్రజల పక్షాన్ని పనిచేస్తుంటారు కాబట్టి వాళ్ళకి తగ్గ ప్రాధాన్యత కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలు ఇవ్వాల్సిన అవసరం ఉంది. దాంట్లో భాగంగానే కేసీఆర్ నాని గారు 2 సార్లు మరి విజయవాడకి ఎంపీగా చేసినటువంటి వ్యక్తిని పక్కన పెట్టే పరిస్థితి లేదు కాబట్టి అతనికి కూడా అకామిడేట్ చేయడం జరిగింది. ఎందుకంటే
ఆయన తెలుగుదేశం పార్టీలో నిబద్ధతగా ఉన్నారు, అది అందరికీ తెలుసు. చంద్రబాబు నాయుడు గారు తరపున ఎన్నోసార్లు ఆయన మరి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీతో ఫైట్ చేయడం జరిగింది. అటువంటి నిబద్ధత నాయకులు అక్కడ ఉన్నటువంటి ఇబ్బందులు, పార్టీ పరంగా ఉన్నటువంటి వాళ్ళకు ఉన్నటువంటి ఇబ్బందుల పరంగా బయటికి వచ్చేటప్పుడు వాళ్ళు మరి జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో పనిచేయాలని సిద్ధమయ్యేటప్పుడు వాళ్ళకి అకామిడేట్ చేస్తారు. అదేవిధంగా ఇప్పుడు మరి దాదాపుగా 60 మంది సీట్లు ఇప్పటికే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రకటించింది. మీకు మరి అన్నగారికి తెలియని విషయం కాదు. ఇప్పుడు తిలక్ గారికి కూడా పార్లమెంట్కి పంపిస్తున్నారు. గతంలో ఆయన టెక్కల్లో మంచి వాళ్ళు కాదండి, మంచి వాళ్ళని సర్టిఫికెట్ ఇవ్వటం కాదండి. ప్రతి ఒక్కరు కూడా రాజకీయాల్లో ఉండేటప్పుడు ప్రజల పక్షానే, అది అధికార పక్షమైనా సరే ప్రతిపక్షమైనా సరే పనిచేస్తారు. వ్యక్తిగతంగా ఎవరిని విమర్శించవలసిన అవసరం లేదు దీంట్లో. ఇప్పుడు వచ్చిన వాళ్ళందరినీ వాళ్ళ మంచి చూడాలి తప్ప చెడు చూసుకొని ఎవరు కూడా పార్టీలో తీసుకోవాల్సిన అవసరం లేదండి. ఇప్పుడు ఈ మా పార్టీ నుంచి ఒక 3 ఎమ్మెల్యేలు టీడీపీ పార్టీకి శ్రీదేవి గారు లాంటి వాళ్ళు వెళ్ళారు. వాళ్ళు మంచివారు కాదని మేము చెప్పలేం కదా. వాళ్ళ ఇష్టం, వాళ్ళ అభిప్రాయం ప్రకారము వాళ్ళకి ఏదో ఇక్కడ ఇబ్బంది అనిపించింది వాళ్ళు వెళ్ళారు. ఇప్పుడు వంశీకృష్ణ శ్రీనివాస్ గారు మా పార్టీ నుంచి వెళ్ళారు. ఎమ్మెల్సీ గారు ఆయనకి ఓడిపోయినా కూడా పార్టీలో ప్రాధాన్యం ఇచ్చి ఎమ్మెల్సీగా ఇచ్చి పార్టీ గౌరవం ఇచ్చింది. కానీ ఆయన ఎక్కడ కూడా వెళ్ళిన తర్వాత జగన్మోహన్ రెడ్డి గారిని ఎక్కడ విమర్శించిన దాఖలు లేవు. అక్కడ స్థానికంగా అతను విశాఖపట్నం తూర్పు నియోజకవర్గానికి ఎమ్మెల్యే అభ్యర్థి కావాలనుకున్నారు. ఇప్పుడు ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితుల బట్టి ఇక్కడ గెలుపు గుర్రాలను చూస్ చేసుకుంటే గానీ విశాఖ తూర్పు నియోజకవర్గాన్ని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చేజెక్కించుకునే పరిస్థితి లేదు. కాబట్టి దానికి మరి సరైన మనిషిని దించాలని చెప్పి జగన్ గారు ఆలోచించారు. ఆ ఆలోచన ప్రకారం అతనికి సీటు దక్కలేదు. అది అతను మనస్తాపం చెందారు. ప్రత్యక్షంగా అక్కడ స్థానికంగా ఉన్నటువంటి ఇబ్బందుల వల్ల అలాంటి వాళ్ళు వెళ్ళారు. అంతే తప్ప జగన్మోహన్ రెడ్డి గారి మీద విమర్శ అంతవరకు కూడా ఆయన చేయలేదు. సో ఇటువంటి పరిస్థితులన్నీ కూడా ఉన్నాయి. జగన్మోహన్ రెడ్డి గారు చాలా ట్రాన్స్పరెన్సీ పరిపాలన చేస్తా ఉన్నారు. ఎక్కడ కూడా అవినీతికి తావు లేకుండా. అందుకనే మార్పులు చేర్పులు ఎక్కడ చేసినా సరే ఆ అభ్యర్థులు వెళ్ళడానికి సిద్ధంగా ఉన్నారు. నిజంగా అక్కడ ఏదైనా దాచుకొని ఆ ఎమ్మెల్యే అభ్యర్థులు ఉన్నట్లయితే కనుక మేము పక్క నియోజకవర్గంకి వెళ్తే మా ఆస్తులు పోతాయని ఆలోచన ఖచ్చితంగా ఉంటుంది, పట్టుబట్టి ఉండేవారు. కానీ ఇప్పుడు అటువంటి పరిస్థితి ఏమీ లేదు. అధినేత చెప్పిన మాటకి అందరూ కూడా మరి చెప్తా ఉన్నారు, ఊకొడతా ఉన్నారు. అదేవిధంగా విశాఖపట్నం బొత్స ఝాన్సీ గారు స్థానికంగా ఆమె ఇక్కడ మరి అందరికీ తెలిసిన విషయమే. ఆమె ఇక్కడ పోస్ట్ గ్రాడ్యుయేషన్ దగ్గర నుంచి డాక్టరేట్ వరకు కూడా ఇక్కడే చదువుకున్నారు. ఇక్కడ స్థానికంగా కూడా ఆమె సొంత జిల్లా విజయనగరం అయినా సరే ఆమె విశాఖపట్నంలో పాప దగ్గర ఉంటారు. సో కృష్ణంరాజు గారు, ఏపీలో ఇప్పుడు ఉన్నటువంటి సిచ్యువేషన్ చూస్తే అధికార విపక్షాల మధ్య ఈ ఓట్లకు సంబంధించి పంచాయతీ, అలాగే జంపింగ్లు అండ్ అంటే వీళ్ళు ఎక్కడ లేని అక్రమాలు ఇక్కడే జరిగారు టీడీపీ వాళ్ళు, అలాగే వీళ్ళని ఎలా తీసుకెళ్తారు, అలాగే 6 అంశాలతో ఇల్లీగల్గా చంద్రబాబు నాయుడు గారు సంపాదన పెట్టి చేస్తున్నారని వీళ్ళు ఇలా వెళ్ళి ఈసీకి చేసుకోవడం వాళ్ళు పెట్టుకోవడం జరిగింది. అండ్ ఈ 22nd నాకు తెలిసి ఫైనల్ లిస్ట్ వస్తుంది, అదొకటి అంశం. ఇంకొకటి ఈ జంపింగ్లు, ఇంకోటి వైఎస్ జగన్మోహన్ రెడ్డి తీసుకునే నిర్ణయాలు కావచ్చు, ఈ స్థాన మార్పులు చరణాలు, ఇవన్నీ ఎలా చూస్తారు? మీ అనాలిసిస్ ఏంటి దీనిపైన? ఎన్నికలకు ముందు ఇటువంటి ఆందోళనలు కావచ్చు, లేకపోతే మార్పులు కావచ్చు, చేర్పులు కావచ్చు, లేకపోతే డిఫెక్షన్స్ కావచ్చు, ఇవన్నీ అత్యంత సహజం. తర్వాత పార్టీ సీట్ల మార్పుకు సంబంధించి కూడా దీనికి ఏ పార్టీ కూడా అతీతం కాదు. తెలుగుదేశం కావచ్చు, వైసీపీ కావచ్చు, లేదా ఇంకో పార్టీ కావచ్చు, వీటందరూ కూడా అభ్యర్థి ఇక్కడ గెలవడం అనుకుంటే అతను తీసుకెళ్లి వేరే స్థానంలో వేయడం అనేది జరుగుతుంది. ఈవెన్ మీకు జాతీయ స్థాయిలో కూడా ఎక్కడో అమేథీలో పోటీ చేయాల్సిన రాహుల్ గాంధీ గారు కేరళలో, వైనాడులో పోటీ చేసి గెలుపొందాల్సి వచ్చింది రాహుల్ గాంధీ గారు. అంటే ఇది అత్యంత సహజమైన ప్రక్రియ. మార్పులు చేర్పులు అనేవి జరగడం సహజమే. అయితే ఇక్కడ వైసీపీకి సంబంధించి ఈడు దాదాపు ఇప్పటి వరకు 58 స్థానాలకు మార్పులు చేర్పులు చేశారు. అయితే ఇక్కడ ఈ 58 స్థానాల మార్పులు చేర్పులకు సంబంధించి ఒక ఇంట్రెస్టింగ్ ఆస్పెక్ట్ అంటే దీంట్లో ఎస్సీలకు 14, ఎస్టీలకు 3, బీసీలకు 16, అంటే దాదాపు 33 మందికి, అంటే ఈ అణగారిన వర్గాలు కావచ్చు, లేదా వెనుకబడిన వర్గాల వారికి కావచ్చు, వారికే సీట్లు కేటాయించడం అనేది మరి కాస్త ఇది ఆసక్తికరమైన విషయం. మరి ఒక రకం చెప్పాలంటే ఆయా వర్గాలకు సంతోషం కలిగించే విషయం కాబట్టి వారికి అయితే అన్యాయం జరగలేని చెప్పి అనిపిస్తుంది ఈ మార్పులు చేర్పుల వరకు కూడా. అయితే గత ఎన్నికలు ఒకసారి పరిశీలిస్తే గత ఎన్నికల్లో కూడా వైసీపీ దాదాపు 41 సీట్లు బీసీలకి, తర్వాత 31 సీట్లు కాపులకి ఇచ్చిందమ్మా.
అంటే ఒక రకంగా చెప్పాలంటే ఈ కాపులు, ఎస్సీ, ఎస్టీ, బీసీలు వీరికి సంబంధించి మన వైసీపీ పార్టీ అనేది ఆయా వర్గాలకి అన్యాయం చేయకపోగా గతంలో ఇతర పార్టీలు ఏవి కూడా ఇవ్వనన్ని ఎక్కువ స్థానాలు వైసీపీ ఇచ్చినట్లుగా మనకి గణాంకాలు చెబుతున్నాయి. కాబట్టి ఏంటంటే బహుశా వారు గత ఎన్నికల్లో అటువంటి ఫార్ములానే విజయవంతంగా వారు చేయటం వల్ల దాదాపు 150 సీట్ల పైన వారు గెలుచుకోగలిగారు. ఇప్పుడు కూడా తమ అవసరాలు, అలాగే పార్టీ అభ్యర్థుల బలహీనతలు, లేకపోతే పార్టీకి సంబంధించిన అంశాలు, ఈ అంశాలను వాళ్ళు అలాగే సామాజిక సమీకరణ దృష్టిలో పెట్టుకొని ఇప్పటి వరకు దాదాపు 58 మందిని వాళ్ళు మార్చాల్సి వచ్చింది అటు ఇటుగా. ఇది ఆ పార్టీ ఇంటర్నల్ అఫైర్ అయినప్పటికీ కూడా రాష్ట్రంలో చర్చనీయాంశంగా మారింది. అయితే ఇక్కడ తెలుగుదేశం పార్టీకి వచ్చేప్పటికీ తెలుగుదేశం పార్టీ కూడా రేపు ఇటువంటి సవాళ్లే ఎదురు కాబోతున్నాయి. ఎందుకంటే ఇప్పుడు తెలుగుదేశం పార్టీలో ప్రధాన అంశం ఏంటంటే జనసేనకి వారు కొన్ని సీట్లు ఇవ్వాలి. ఎన్ని ఇస్తారు? ఇవ్వటం వల్ల ఆ సీట్లు కోల్పోతున్న లేదా ఆ సీట్లు ఆశించిన తెలుగుదేశం పార్టీ నాయకుల పరిస్థితి ఏమిటి? వారు ఆందోళన చెందరా? వారు ఆందోళన చెయ్యరా అనేది కూడా మనం గమనించాలి. ఇంకో అంశం ఏంటంటే తెలుగుదేశం పార్టీ గత ఏడాది మార్చిలో చంద్రబాబు నాయుడు గారు ఒక విషయం చెప్పారు. వచ్చే ఎన్నికల్లో మా పార్టీలో 40% మంది యువతకే టికెట్లు ఇస్తామని చెప్పి అన్నారు. అంటే 40% మంది యువతకు టికెట్లు ఇచ్చినప్పుడు ఆ 40% స్థానాల్లో సీనియర్లు కావచ్చు, లేదా ఇతరులు కావచ్చు, వారందరూ కూడా టికెట్లు పొందేందుకు ఆస్కారం ఉండదు. ఇది ఆయన చెప్పినట్టు జరిగితే మరి అది మార్పు చేర్పు కిందకి రాదా? అంటే ఏంటంటే ఇవన్నీ కూడా మార్పులు చేర్పులు అనేవి ఏంటంటే ఒక పార్టీ చేస్తే ఇంకొక పార్టీ విమర్శిస్తూ వస్తుంది. కానీ ఏ పార్టీ కూడా మార్పులు చేర్పులు చేయకుండా రాజకీయాలు చేయలేవు, ఎన్నికలకు కూడా వెళ్ళలేవు. రైట్ అండి. రవి గారు, కృష్ణంరాజు గారు, ఇప్పుడు ఏదైతే వైసీపీకి ఉందో సిచ్యువేషన్, అది మీ పార్టీలో వచ్చే అవకాశం కూడా ఉంది ఆబ్వియస్లీ. ఎందుకంటే జనసేన మీరు కలిసి పొత్తుల్లో ఉన్నారు. మీకు ఆ సీట్లకు సంబంధించి ఒక రకంగా చెప్పాలంటే లిస్టు విషయంలో మీరు కూడా ఇంకా దానికి సంబంధించి ఫైనల్గా రాలేదు ఒకటి అని. సో ఇదే సిచ్యువేషన్ మీకు కూడా వచ్చే అవకాశం ఉంది కదా? అంత బలంగా ఉందా టీడీపీ అండ్ జనసేన? ఇప్పుడు గెలుపు గుర్ర ప్రతి రాజకీయ పార్టీ గెలుపు గుర్రాలను చూస్తుందండి. ఇది యథార్థం. ఈరోజు జగన్మోహన్ రెడ్డా, లేకపోతే తెలుగుదేశం పార్టీయా, వైసీపీ పార్టీయా, బీజేపీ పార్టీయా, జనసేన అనేది కాదు. అయితే ఇందులో ఒక భాగం ఏంటంటే జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చి 5 సంవత్సరాలు అయింది మేడం. తెలుగుదేశం పార్టీ అధికారంలో మేము గతంలో 27 సంవత్సరాల పాటు చేసాం, మళ్ళీ రేపు చేయబోతా ఉన్నాం. అయితే అధికారంలో ఉన్నటువంటి పార్టీలో ఉన్నటువంటి వ్యక్తుల మీద లాంగ్ స్టాండింగ్, ఇప్పుడు మా పార్టీలో ఇప్పటికీ కూడా 26 స్థానాల్లో 40 సంవత్సరాల క్రితం పార్టీలో ఉన్నటువంటి వాళ్ళు కూడా ఇప్పటికీ ఉన్నారు అదే స్థానాలు, 40 years. కాబట్టి తెలుగుదేశం పార్టీ మళ్ళీ యువతరాన్ని నింపుకోవాలి, ఈ పార్టీని ఇంకొక 30 సంవత్సరాల పాటు మళ్ళీ నూతన ఉత్తేజంతో నడపాలనేటటువంటి ఆలోచన విధానంలో భాగంగానే 40% సీట్లు యువతరానికి ఇవ్వాలి అనేటటువంటిది ఒక ఆలోచన విధానం పార్టీ పెట్టుకుంటుంది. ఎందుకు మేము పెట్టుకున్నాం? జగన్మోహన్ రెడ్డిలా నిన్న మొన్నటి పార్టీ కాదు, లేకపోతే జగన్మోహన్ రెడ్డిలాగా 5 సంవత్సరాలు అధికారం చేయలేం. మేము 27 సంవత్సరాలు అధికారంలో చేశాం. కాబట్టి అక్కడ కొన్ని ప్లస్లు ఉంటాయి, కొన్ని మైనస్లు ఉంటాయి. ఈరోజు జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తి 5 సంవత్సరాల్లోనే ప్లస్ లేదు, మొత్తం అంతా మైనస్సే. ఈరోజు ఎలాంటిదంటే నేనేదో సంక్షేమం చేస్తున్నానని సంక్షేమం పేరు చెప్పి వాళ్ళ దగ్గర లాక్కున్నదే ఎక్కువ. 1.74 లక్షల కోట్లు వాళ్ళకిస్తే 2.67 లక్షల కోట్లు వాళ్ళ దగ్గర తిరిగి లాక్కుంటా ఉన్నాడు. అంటే సంక్షేమం మాటను సంక్షోభం సృష్టించేటటువంటి పరిస్థితి రాష్ట్రంలో ఉంది. అసలు ప్రజలు ఏమనుకుంటున్నారంటే జగన్మోహన్ రెడ్డిని మార్చాలని. కానీ జగన్మోహన్ రెడ్డి తన మీద ఉన్నటువంటి ఏదైతే ప్రజల భావన ఉందో అది ఇతరుల మీద నెట్టడానికి, అంటే గెలిస్తే నా మహిమ, ఇదంతా నా ఫోటో, ఓడిపోతే నువ్వు బాగోలేవు కాబట్టి ఓడిపోయాం అని ఒకటి చెప్పడం కోసం తన తప్పిదాలని, తన లోపాలని, తన మీద ఉన్న ప్రజల్లో ఉన్నటువంటి భావనని ఇతరుల మీద నెట్టివేయడానికి చేసేటటువంటి ప్రయత్నమే ఈ ట్రాన్స్ఫర్స్ అండి. తెలుగుదేశం పార్టీ కూడా తప్పనిసరిగా ఇప్పుడు జగన్మోహన్ రెడ్డికి 151 మంది శాసనసభ్యులు ఉన్నారు, 23 మంది పార్లమెంట్ సభ్యులు ఉన్నారు, మాకు 3 పార్లమెంట్ సభ్యులు ఉన్నారు. అందులో పార్లమెంట్ సభ్యుడు వెళ్ళిపోయాడు, ఇంక ఉన్నది 2. మిగిలినటువంటి 24 మందికి మేము కొత్త వాళ్ళకి ఎవరికైనా ఇచ్చుకోవచ్చు కదా.
అలానే ఈరోజు అసెంబ్లీ స్థానాలు ఉన్నాయి, 23 మాకు ఉన్నాయి. 23లో 4 పోయారు, 18 మంది ఉన్నాము. మిగిలినటువంటివన్నీ కూడా మేము కొత్త వాళ్ళకి ఎంతోమంది స్థానాలు ఇవ్వచ్చు, మేము కొత్త రక్తాన్ని ఎక్కించవచ్చు, కొత్త తరానికి అవకాశాలు కల్పించవచ్చు. కానీ జగన్మోహన్ రెడ్డి లాగా ఇక్కడ మేము అభ్యంతరం చేస్తుంది ఏంటంటే, ఇక్కడ 80 సీట్లు జగన్మోహన్ రెడ్డి మారుస్తున్నాడనంటే అతను ఓటమిని ఒప్పుకున్నట్టే కదా. అంటే అతను 80 స్థానాల్లో నేను మార్పులు చేస్తున్నాను అంటే నువ్వు ప్రజల్ని ఏ రకంగా ఆ నాయకులు దోచుకున్నారు, ప్రజల్ని ఏ రకంగా వాళ్ళు అవినీతి చేశారు, అలానే జగన్మోహన్ రెడ్డి పరిపాలన వలన ప్రజలకి ఎంత అసౌకర్యం కలిగింది, ఎంత ఇబ్బందులు కలిగాయి, ఎన్ని దోపిడీలు చేశాడు, మైన్స్లో అవినీతి అయితే, మా వైన్లో అవినీతి అయితే, శాండ్లో అవినీతి అయితే, డైరెక్ట్ సింగిల్ పాయింట్ ట్యాక్స్ లాగా వ్యాట్ లాగా జగన్ ట్యాక్స్ పెట్టుకొని మొత్తం రాష్ట్రాన్నంతా లూటీ చేసే విధానంలో అన్ని ప్రాంతాలు ఎవరు అభ్యర్థి నిలబడినా ఓడిపోతారు. ఈరోజు ఇక్కడ ఇంకోటి చూస్తే ఫ్యామిలీ ప్యాకేజ్, బొత్స సత్యనారాయణ గారి ఇంట్లో ఏంటండి, బొత్స సత్యనారాయణ గారి భార్య ఎంపీ, బొత్స సత్యనారాయణ మేనలుడు ఎంపీ, బొత్స సత్యనారాయణ గారు ఎమ్మెల్యే, బొత్స సత్యనారాయణ గారి తమ్ముడు ఇంకొక ఎమ్మెల్యే, బొత్స సత్యనారాయణ గారు ఇంకొక సమీప బంధువు బడుకొండ అప్పలనాయుడు ఇంకొక ఇదేమైనా ఫ్యామిలీ ప్యాకేజ్ ఏంటండి ఇది? ఏం విజయనగరం జిల్లాలో ఇంకా ప్రజలే లేరా? అసలు రాజకీయాలు చేసే కుటుంబాలే లేవా? అసలు వైసీపీ పార్టీలో నాయకులే లేరా? వైసీపీ పార్టీలో యువతరమే లేదా? విజయనగరం నుంచి తీసుకెళ్లి వైద్యాలు ఇవ్వాలా? వైద్యాలు అసలు ఎవరూ లేరా? బొత్స ఝాన్సీ గారు తప్ప ఇంకా అసలు పోటీ చేయడానికి అభ్యర్థులే లేరా? ఏమిటి వీళ్ళ ప్రాతిపదిక? అంటే జగన్మోహన్ రెడ్డికి ప్రాతిపదిక ఏంటి? ఎవరు చంద్రబాబు నాయుడిని బాగా తిడతారు, ఎవరు పవన్ కళ్యాణ్ బాగా తిట్టాలి, ఎవరు బాగా బూతులు మాట్లాడతాడు వాళ్ళకి బిరుదులు ఇస్తాడు. నువ్వు బూతు రత్న, నువ్వు బూతు శ్రీ, నువ్వు బూతు విభూషణ్, ఆ బూతు విభూషణ్ గారికి మంత్రి ఇస్తాడు. అంటే ఎమ్మెల్యేని మనం చూస్తున్నాం పత్రికల్లో, మీ పేపర్లో, అన్ని పేపర్లో, మీడియాలో చూస్తున్నాం. మాగుంట శ్రీనివాసులు రెడ్డి గారికి ఏమయ్యా ఎంపీ సీట్ ఇవ్వనంటే చంద్రబాబు నాయుడిని తిట్టి రమ్మను, ఆదాల ప్రభాకర్ రెడ్డిని, చంద్రబాబు నాయుడిని, లోకేష్ని, పవన్ కళ్యాణ్ని తిట్టి రమ్మను. అంటే వైసీపీ పార్టీలో పదవులు రావాలి అనంటే, ఎమ్మెల్యే సీట్లు ఎంపీలు రావాలనంటే చంద్రబాబు నాయుడిని బూతులు తిట్టాలి, లోకేష్ బాబుని బూతులు తిట్టాలి, పవన్ కళ్యాణ్ బూతులు తిట్టాలి, వైసీపీ వాళ్ళని ఇచ్చేయాలి, తెలుగుదేశం వాళ్ళని కూడా అరాచకాలు చేయాలి, ఎన్నో అవసరం అనుకుంటే తప్పుడు కేసులు పెట్టించాలి, అరాచకాలు సృష్టించాలి. అప్పుడు వాడికేమో ఎమ్మెల్యే సీటు, ఎంపీ సీట్ ఇస్తారు. వీళ్ళకి ఎంతమంది చేస్తారమ్మా? ఈరోజు మళ్ళీ ఇంకోటి కూడా జగన్మోహన్ రెడ్డి టెక్నిక్ చూడండి. ఎవరైతే ఒక్క నిమిషం మేడం, ఎవరైతే గత 5 సంవత్సరాల్లో చంద్రబాబు నాయుడు గారిని ఫ్యాక్షన్లకే పరాకాష్ట ఆంధ్రప్రదేశ్లోని తెలుగుదేశం పార్టీ ప్రజల్లో నీకు బాగాలేదు నిన్ను మారుస్తున్నావు రవి గారే దానికి ప్రత్యక్ష ఉదాహరణ. మీ పార్టీలో ఉన్నటువంటి రుచినంతా కూడా జానకిరామ్ గారు, రవి గారికి నేను చెప్పేది ఏంటంటే, రవి గారు బొత్స సత్యనారాయణ గారి కుటుంబం కోసం కొన్ని వ్యాఖ్యలు చేశారు. ఆమదార్ వలస నియోజకవర్గానికి సంబంధించి ఇప్పుడు రవి గారు ఆల్రెడీ మరి శ్రీకాకుళం జిల్లా తెలుగుదేశం పార్టీ అధ్యక్షులుగా ఉన్నారు. ఒక పక్క చూస్తే మీ సొంత బావగారే మరి ఇప్పుడు మీ మీద గెలిచినటువంటి తమ్మినేని సీతారాం గారు స్పీకర్ గారు. అంటే మీ కుటుంబంలోనే ఇంత స్ట్రాంగెస్ట్ పొలిటీషియన్స్ ఉండేటప్పుడు బొత్స గారి కుటుంబంలో ఎందుకు ఉండకూడదు? ఈ పార్టీలోనే మీరే ఉన్నారు, ఆ పార్టీలోనే మీరే ఉన్నారు. అంటే మా పార్టీలో కూడా మీ కుటుంబమే ఉంది. అంటే మీరు ఫ్యామిలీ ప్యాకేజ్ ఇస్తారా? కుటుంబంలో పని చేయండి. ఇప్పుడు ఇంకా చాలా మంది ఉన్నారు కదా, ఫ్యామిలీ ప్యాకేజ్ ఇవ్వండి, ఫ్యామిలీ ప్యాకేజ్ ఇవ్వండి, మీరు కాంబో సైజ్ ప్యాకేజ్ ఇవ్వండి. ఫ్యామిలీ అక్కడ జానకిరామ్ గారు తమ్మినేని సీతారాం వైసీపీ పార్టీలో ఉన్నాడు, నేను తెలుగుదేశం పార్టీలో ఉన్నాను. మావి రెండు విభిన్న ధ్రువాలు. ఆయన ఒక పార్టీ, నేను ఒక పార్టీ. తెలుగుదేశం పార్టీ నుంచి విజయనగరం జిల్లాకు చెందినటువంటి విశాఖపట్నం పోటీ చేయించారు. మీరు సత్యనారాయణ గారి భార్య వైజాగ్ ఎంపీనా, విజయనగరం ఎంపీనా, సత్యనారాయణ గారేమో చీపుపల్లి ఎమ్మెల్యేనా, అలాగే బొత్స అప్పలనరసింహ ఏమో గల్పునగర్ ఎమ్మెల్యేనా, బడుకొండ అప్పలనాయుడు బొత్స సమీప బంధువేమో నెల్లిమర్లనా. అంటే 5గురా. మీరు కాంబో సైజ్ ఇవ్వండి, మాకేం అభ్యంతరం. కానీ ప్రజలు దానిని హర్షించరు. మీరు కాంబో సైజ్ ప్యాకేజీలు ఇస్తే ప్రజలు హర్షించరండి. బిర్యానీ కాదు. మీరు అశోక్ గజపతి రాజు గారికి అశోక్ గజపతి రాజు గారి కూతురికి అదే జిల్లాలోని అంటే మీరు ఫ్యామిలీ ప్యాకేజీలు, ఫ్యామిలీ మెయింటెనెన్స్ మీరు చేయట్లేదా?
మీరు చేస్తే అవునండి. అంటే అరే, మీరు చేస్తే సంసారమే వేరే ఒకరు చేస్తే వేరే ఒకటా? ఫ్యామిలీ ప్యాకేజ్ అంటే ఏమో, మీ కాంపోసైజ్ కుటుంబంలోనే బిర్యానీ ప్యాకేజ్ అసలు ఎలా ఏముందని ఇస్తారు? చెప్పి బిర్యానీ నారా బకెట్ లోకేష్ ఐదు గారికి, వేలు అందరూ కూర్చొని నారా తిన్నారు. రవి గారు ఒక్క లోకేష్ నిమిషం. మంత్రి పదవి 2 జానకిరామ్ గారు, మీరు కూడా ఒక్క నిమిషం. రవి గారు అండ్ జానకిరామ్ గారు. జానకిరామ్ గారు. ఇంపార్టెన్స్ పంచాయతీరాజ్ శాఖ ఇప్పుడు ఒక చిన్నది ఒక క్వశ్చన్ మీకు, అంటే నాకు తెలీదు, ఇది నేను కొత్తగా వింటున్న అంశం. ఇప్పుడు బూత్ అవార్డులు అని ఇస్తున్నారంట. ఈ బూత్ అవార్డులు నేను ఇంతవరకు ఎప్పుడు వినలేదు. ఈ బూత్ అవార్డులు ఏంటి, దీని గురించి ఇది నిజమేనా? బూత్ అవార్డులు అని ఇస్తున్నారంట. ఎవరికి ఇస్తున్నారు ఏంటి ఈ బూత్ అవార్డులు? ఇది నిజమేనా అసలు? ఇది ఒకటి వార్త వినిపిస్తుంది. నిజమే కదమ్మా, నిజమే కదా జానకిరామ్ గారు. నిజమే. బూతు శ్రీ, బూతు రత్న, అవార్డులు ఇచ్చేది బూతు అవార్డు భూషణ్, ఉంటుంటే ఇవన్నీ అవార్డు కూడా ఇచ్చే జగన్మోహన్ అవార్డులో రెడ్డి గారు ఆ చంద్రబాబు అవార్డు ఉండదండి. ఉన్నవాళ్ళకే ఎంపీ ఎందుకంటే టికెట్, ఎమ్మెల్యే టికెట్ అనిత గారు ఇస్తారంటున్నారు లాంటి వాళ్ళని కదా. పెట్టుకొని అదే పనిగా బూతు తిప్పించుకుని రత్న, బుద్ధా వెంకన్న గారు, అనిత గారు, ఇప్పుడు బూతు వీళ్ళు విభూషణ, ఫైర్ బ్రాండ్లను కొడాలి బొమ్మ నాని, వేసి అలా బూతు అవార్డులు తయారు రత్న చేస్తారు. పేరు వాళ్ళందరికీ నాని, కూడా అవార్డ్స్ ఇవ్వడానికి బూతు శ్రీ తెలుగుదేశం తమ్మినేని పార్టీ సీతారాం, ఏమి ఇచ్చుకుంటూ వాళ్ళు ఇచ్చుకుంటారు. వాళ్ళకి ముందు నుంచి అలవాటు. అలాగే అలవాటు అనిల్ అవ్వడం. కుమార్ యాదవ్, వీళ్ళందరూ బూతు శ్రీలు, బూతు రత్నలు, బూతు భూషణ్లు. ఇప్పుడు ఎంపీ టికెట్లు కావాలనంటే ఆయన ఏం చెప్పాడండి? మీరు చెప్పండి. ఒంగోలు పార్లమెంట్ అభ్యర్థి మాగొండ శ్రీనివాసరెడ్డికి ఏం చెప్పారండి పిలిచి? నువ్వు వెళ్ళి చంద్రబాబు నాయుడు తిట్టు, నువ్వు వెళ్ళి చంద్రబాబు నాయుడు గారిని తిట్టు, లోకేష్ బాబు తిట్టు, పవన్ కళ్యాణ్ తిట్టు, ఈ ప్రభుత్వం సంక్షేమ పథకాలతో రవి గారు ఈ ప్రభుత్వం సంక్షేమ పథకాలతో ముందుకెళ్తుంది. అభివృద్ధి పథకం నడుస్తుంది. ఆధార్ ఎవరు ప్రభాకర్ రెడ్డికి బూతులు ఏమన్నారండి? పదవులు ఇచ్చే నువ్వు వెళ్ళి పరిస్థితి అందరినీ లేదు. తిట్టు, తిట్టుకునే సామాజిక రా. కోణం ఆలోచించి అంటే బూతులు మాట్లాడే వాళ్ళు మీ పార్టీకి సభ్యులుగా కావాలి. బూతులు ఎక్కువగా పేలే వాళ్ళు మీ పార్టీలో ఎమ్మెల్యేలు, ఎంపీలుగా రావాలి. ఇది మీ ఎక్కడ పార్టీలో లేరా? మీ పార్టీలో లేరా? ఎవరైనా మీ తప్పుడు పార్టీలో మాటలు అధికారులు మాట్లాడితే బూతులు మాట్లాడడం ఒక తెలీదా? ముఖ్యమంత్రి, ఒక పార్టీ మీ అధ్యక్షుడు పార్టీలో వెంటనే ఉన్న పిలిచి ఆడవాళ్ళని ఖండించాలి. తొడగొట్టడం తెలీదా? బహిరంగ సభల మీద, నిరోధించాలి. బహిరంగ సభల్లోని ఆడవాళ్ళు మీసాలు మేయడము, బూతులు తిట్టడము, ఏడు తొడలు కొట్టడం మీ పార్టీలో లేదా? ఏమండి మీలాగా మీ పార్టీలో నాయకుడే అంతా- బూతులు మీ మాట్లాడండి, పార్టీలో బూతులు సోషల్ మీడియా వాళ్ళు ఎలా తిట్టండి రెచ్చిపోతా ప్రోత్సహించినటువంటి ఉంటారు? నాయకుడు ఈ భారతదేశంలో అసలు మీరు ఒకే ఒక్కడు, అది జగన్మోహన్ రెడ్డి సంస్థాగతంగా గారు. వేరొక పార్టీ జానకిరామ్ లేకపోతే గారు, మీరు అధికారంలో మీరు వచ్చే వినండి. పరిస్థితి కూడా లేదు. ఎప్పుడు మీ పొత్తుల ఈ కోసం భారతదేశ పోరాడుతూ ఉంటారు. రాజకీయ దీనికోసం ఎన్ని చరిత్రలో కుయుక్తులను పన్నుతూ ఉంటారు. భారతదేశ దానికి, రాజకీయ మాకేం చరిత్రలో అవసరం బూతులు తిట్టడానికి? బూతులు మాట్లాడి బూతులు తిట్టించింది, ప్రోత్సహించింది, బూతులు తిట్టమని అడిగింది, బూతులు తిట్టే తప్ప మీకు పదవులు ఏమోనని చెప్పింది ఏకైక వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారే. ఈ భారతదేశంలో ఏ రాజకీయ నాయకుడు కూడా ఇంతటి హీనంగా ప్రవర్తించలేదండి. అసెంబ్లీలో తిడితేనే అక్కడ కూర్చుని మీ నాయకుడు నవ్వుతా ఉన్నాడు, ఇకిలికిలి నవ్వుతా ఉన్నాడు, అక్కడ ఎకిలి నవ్వులు నవ్వుతున్నాడు. కనీసం ఒక ముఖ్యమంత్రి, ఒక సాక్షాత్ ఒక శాసనసభలో ఒక మంత్రి కానీ, ఒక శాసనసభ్యుడు కానీ బూతులు మాట్లాడితే కంట్రోల్ చేయాల్సినటువంటి ఈ ముఖ్యమంత్రి ఎకిలి నవ్వులు నవ్వుతున్నాడంటే దాని అర్థం ఏంటండి? దాని అర్థం ఏంటి చెప్పండి మీరే. దాన్ని దాని అర్థం ఏంటండి చెప్పండి మీరే. ఒక ముఖ్యమంత్రి సాక్షాత్తు శాసనసభలో బయటెక్కడో మాట్లాడండి, నేననొచ్చు. సాక్షాత్తు శాసనసభలో ముఖ్యమంత్రి సమక్షంలో ఒక మంత్రి, శాసనసభ్యులు బూతులు మాట్లాడితే ఎకిలి నవ్వులు నవ్వుకొని కూర్చున్నటువంటి ఈ ముఖ్యమంత్రి ఏమనాలండి? ఇది కాదా? అది ప్రవచనాలు వస్తాయా? అంటే బూతులు మాట్లాడిస్తారా మీరు? మాట్లాడేది అది శాసనసభ అనుకుంటున్నారా? ఒక ప్రజాస్వామ్యానికి ఒక పవిత్రమైనటువంటి దేవాలయం లాంటి శాసనసభలో మీరు బూతులు మాట్లాడిస్తే ముఖ్యమంత్రి రేపు ప్రజలకు ఏం చెప్తారు? ఈ ముఖ్యమంత్రి సాక్షాత్ ఈ ముఖ్యమంత్రి వేదికల మీద నా ఎత్తుకు పేకలేరు. ఇదేనా మాటలు? మీ ముఖ్యమంత్రి ఏం మాట్లాడాడండి? వేదికల మీదకి ఎక్కి నా ఎంట్రుకు పేకలేరని మాట్లాడతాడా? ఇదేనా ముఖ్యమంత్రి మా వాడే భాష? వేదికల మీదకి ఎక్కి చిన్నపిల్లల సమక్షంలో పవన్ కళ్యాణ్కి 3 పిల్లలు అని మాట్లాడతాడా? అది ఒక ముఖ్యమంత్రి మాట్లాడవలసినటువంటి భాష నాది? ఒక ముఖ్యమంత్రి వినియోగించాల్సినటువంటి భావమేనా? పవన్ కళ్యాణ్ గారు విమర్శించడానికి ఒక భాష లేదా? విమర్శించడానికి ఒక భావం లేదా? విమర్శించడానికి ఒక పదవే లేదా? అంటే చిన్నపిల్లలు నేను మీకు ఇవి ఇస్తున్నానని చెప్పి బ్యాగులు ఇస్తున్నాను రండి అని చెప్పి చిన్నపిల్లల ముందు పవన్ కళ్యాణ్ 3 పిల్లలు అని మాట్లాడతాడండి. ఇదేనా జగన్మోహన్ రెడ్డి సంస్కారం? ఇదేనా జగన్మోహన్ రెడ్డి విమర్శించడానికి భాష లేకుండా పక్కన మనిషి లేకుండా? జానకిరామ్ గారు మీరు కూడా ఒక నిమిషం ఆగండి. రవి గారు, శ్రీకాకుళం ఎంపీ సీట్ ను కూడా మార్చారు, 2 అసెంబ్లీ స్థానాలను కూడా మార్చడం జరిగింది. దీనిపైన రియాక్షన్ అంటే అలాగే ఈసారి అభ్యర్థులు, ఈ మార్పు అభ్యర్థుల్లో రవి గారు
ఎంపీతో పాటు 2 అసెంబ్లీ సీట్లు కూడా గతంలో టీడీపీ గెలిచింది. అలాగే ఇప్పుడు అక్కడ ప్లేస్మెంట్స్ కూడా మార్చారు, వీరు వారయ్యారు, ఎంపీ నుంచి ఎమ్మెల్యే, ఎమ్మెల్యే నుంచి ఎంపీకి. సో మీ పార్టీ అక్కడ గెలుస్తుందా, నమ్మకం ఉందా? నిన్న వచ్చినటువంటి లిస్టులో మీ జిల్లాకు సంబంధించి కూడా ఉంది. అండ్ ఇంకొకటి వారు చెప్తున్నారు, వైఎస్ఆర్సీపీ మీ పార్టీకి అసలు నేతలే లేరు అని కూడా మాట్లాడుతున్నారు. అంటే అభ్యర్థులు ప్రకటించడానికి అసలు వాళ్ళకి నేతలే లేరు అని కూడా మాట్లాడుతున్నారు వాళ్ళు. మీరు ఫైనల్గా ఏమంటారు? తెలుగుదేశం పార్టీ ఇప్పుడు 70-80 సీట్లు ఆల్రెడీ జనసేనకి ఇచ్చేదానికి అభ్యర్థులు లేక రెడీగా ఉంది. జానకిరామ్ గారు ఒక నిమిషం. అటువంటి పరిస్థితుల్లో తెలుగుదేశం పార్టీ ఉంది. పక్కన పొత్తు లేకుండా ఈ రోజు ఉత్తరాంధ్ర కంచుకోట అండి. చంద్రబాబు నాయుడు గారు 34 ఉత్తరాంధ్ర సీట్లలో రేపు 32 సీట్లు గెలవబోతున్నాం. శ్రీకాకుళం జిల్లాలో 10కి 10 తెలుగుదేశం అభ్యర్థులే గెలుస్తారు. ఈ రోజు మీరు జగన్మోహన్ రెడ్డి అభ్యర్థులు ప్రకటించాడు కదా, ఇదే టెక్కల అభ్యర్థులు ఇప్పటికి 30 సార్లు పోటీ చేశారు. ఏమైనా వచ్చిందా మార్పు? అలాగే అక్కడ ఉన్నటువంటి ఇచ్చాపురం గతంలో కూడా 2 తడవలు పోటీ చేశారు. ఏమైనా మార్పు వచ్చిందా? ఈరోజు పార్లమెంటు సభ్యుడిగా ఉన్నటువంటి వ్యక్తి ఆయన అసెంబ్లీ అడిగితే ఏదో ఒకటి ఇవ్వాలి కదా, పోతుంది కదా అని చెప్పి పార్లమెంట్కి ఇస్తే నువ్వు అభ్యర్థులు పెట్టి మార్చినంత మాత్రాన్న ఈ జిల్లాలో మళ్ళీ నేను చెప్తున్నాను మేడం, మళ్ళీ రాసుకోండి, ఎన్నికలైన తర్వాత మీ ఛానల్కి డిబేట్కి వస్తా. ఆ రోజు నేను చెప్పింది నిజమా అబద్ధమా మీరు కనుక్కోండి. 100కి 100 పాలు ఈ శ్రీకాకుళం జిల్లాలో 10కి 10 సీట్లు గెలవబోతున్నాం. రైట్. 10కి 10 మా 10 మంది అభ్యర్థులు స్ట్రాంగ్గా ఉన్నాం. తెలుగుదేశం పార్టీ గత 5 సంవత్సరాల్లో మా అభ్యర్థులందరూ కూడా జనంలో ఉన్నాం. మా ఇన్ఛార్జీలందరూ ప్రజల మధ్యన ఉన్నారు. ఈ వైసీపీ అగత్యాల మీద పోరాడుతూ ఉన్నాం, వైసీపీ అవినీతి మీద పోరాడుతూ ఉన్నాం, జగన్మోహన్ రెడ్డి అవినీతి మీద పోరాడుతూ ఉన్నాం, స్థానిక సమస్యల మీద పోరాడుతూ ఉన్నాం. ఒక్క కార్యక్రమం కూడా చేయనటువంటి జగన్మోహన్ రెడ్డి రేపు ఈ జిల్లాకి ఎలా వస్తాడు? రవి గారు థ్యాంక్ యూ సో మచ్ అండి రవి గారు అండ్ కృష్ణంరాజు గారు అండ్ వాసుపల్లి జానకిరామ్ గారు. థ్యాంక్ యూ సో మచ్ అండి డిబేట్లో పాల్పంచినందుకు. రైట్, ఇదండి ఇవాళ వార్తాపత్రికలో వచ్చినటువంటి ప్రధాన అంశాలు, అలాగే దానిపైన చర్చ.